బాస్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అక్రమ వలసదారులపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అక్రమ వలసదారులు ఎక్కడున్న వారందరినీ కూడా కట్టడి చేస్తూ వస్తున్నారు. ఎవరైనా సరే బహిష్కరణ అవ్వాలి, ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడే ఉంటే కనుక వారే బలవంతంగా పంపించేస్తున్న క్రమాలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు యుఎస్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిందనే చెప్పుకోవాలి. ప్రెసెంట్ వారి కంట్రీకి వెళ్ళిపోవడానికి గిఫ్ట్ కింద కొంత అమౌంట్ తో పాటు అలానే ఫ్రీ టికెట్ ను కూడా ప్రస్తుతం హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. 2,40,329 రూపాయలు. దాంతో పాటు ఒక ఫ్రీ టికెట్ కూడా ప్రకటించింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం. ఇక తాజ్ మహల్ ఫోటోని ఏదైతే మనం విజువల్ రూపంలో చూస్తున్నామో, తాజ్ మహల్ ఫోటోపై ఫ్లై టు ఇండియా ఫర్ ఫ్రీ పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తుంది. సిబిఐ హోమ్ యాప్ ను కూడా తెచ్చింది అమెరికా. ప్రస్తుతం ఈ యాప్ పేరు నమోదు చేసుకుంటే చాలు ఈ బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి వారిని తొలగించేస్తున్నట్లు కూడా అమెరికా ప్రకటించింది. అరెస్టులు, జైలు శిక్షల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. ఇక ఈ యాప్ ద్వారా ఇప్పటికే సొంత దేశాలకు దాదాపు 22 లక్షల మంది వరకు కూడా వెళ్ళిపోయినట్లు కూడా సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం సిబిపి హోమ్ యాప్ కి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ యాప్ లో పేరు నమోదు చేసుకుంటే అక్రమ వలసదారులు బహిష్కరణ నుంచి కూడా విముక్తి కలగొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అక్రమ వలసదారుల కోసం ఒక నూతన పాలసీ, ఒక స్కీమ్ కూడా తీసుకుని వచ్చారు. ఎవరైతే అక్రమంగా నివాసం ఉంటున్నారో, ఇటు భారతీయులు కానీ ప్రపంచ దేశాలకు సంబంధించి ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో అటువంటి వారి కోసం ఒక కొత్త స్కీమ్ ను, ఎగ్జిట్ బోనస్ స్కీమ్ ను ఆయన తీసుకొచ్చారు. స్వచ్ఛందంగా అమెరికాను విడితే కనుక 2,40,329 రూపాయలతో పాటు ఫ్రీ టికెట్ ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఆయన ఈ ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే తాజ్ మహల్ ఫోటోపై ఫ్లై టు ఇండియా ఫర్ ఫ్రీ పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ కూడా అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తోంది. సిబిపి హోమ్ యాప్ ను అమెరికా తీసుకొచ్చింది. ఈ యాప్ లో కనుక వారు వివరాలు నమోదు చేసుకుంటే కనుక ఈ ఏదైతే బలవంత బహిష్కరణ ఏదైతే ఉందో, అరెస్టులు చేస్తున్నారో అటువంటి వాటి నుంచి జాబితా నుంచి తొలగిస్తాము అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక అరెస్టులు కానీ జైలు శిక్షల నుంచి కూడా కంప్లీట్ గా మినహాయింపు ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అంటే పర్మనెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతే కనుక ఎటువంటి అరెస్టులు ఉండవు, కేసులు ఉండవు అనేది కూడా చెప్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా ఇప్పటికే సొంత దేశాలకు చాలా మంది 22 లక్షల మంది అక్రమ వలసదారులు వెళ్ళిపోయారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఏదో ఒక వీసా మీద ఈ పాస్పోర్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వీసాలు ఇప్పించిన వాళ్ళు కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసం చేయడం, అటువంటి వారు వల్ల మోసపోయిన వారు చాలా మంది ఇతర దేశాలకు సంబంధించిన చాలా మంది అమెరికాలో చిక్కుకుని ఉన్నారు. అటువంటి వారి కోసం మరోవైపు కొంతమంది వీసా గడువు ముగిసినప్పటికీ కూడా వీసా రెన్యువల్ కాకపోవడం వల్ల కూడా అక్కడ ఉండడం, అటువంటి వారు చాలా మంది ఉన్న నేపథ్యంలో అటువంటి వారి కోసం అక్రమ వలసదారులందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా గత కొంతకాలంగా ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరైతే వెళ్లకుండా ఇక్కడ ఉంటారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా కొంతమందికి వెళ్ళడానికి ఇష్టం లేక, కొంతమందికి ఎందుకు ఇక్కడ ఆల్రెడీ జాబ్ ఉండటం, కొంతమంది ఆర్థిక స్తోమత లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కొంతమంది వెళ్ళడం లేదనేది కూడా ప్రధానంగా అమెరికా ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే వారికి టికెట్ ఇవ్వడంతో పాటు వారికి కొంత అమౌంట్ ను కూడా ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఎగ్జిట్ బోనస్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ ను తీసుకొచ్చి వారు అందరూ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. శివ, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేశాన్ని వదిలి వెళ్ళాలి అనుకునే దాంట్లోనే ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్లు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఎవరైతే దేశం విడిచి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారో వారందరూ కూడా ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆఫర్ని బట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళని పక్షంలో వారు అరెస్టులు కావడం, జైలు శిక్ష అనుభవించడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికైనా వెళ్ళిపోవాలి అనేది ప్రధానంగా ఒక నిబంధన పెట్టారు. కాబట్టి ఒక స్కీమ్ కూడా వారికి ఫ్రీ టికెట్ ఇవ్వడంతో పాటు కొంత అమౌంట్ కూడా ఇస్తున్న నేపథ్యంలో అటువంటి వారందరూ కూడా వారు ఒక యాప్ ఇచ్చారు. యాప్ ద్వారా అప్లై పేరు నమోదు చేసుకుంటే కనుక వారందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారు యాప్ లో నమోదు చేసుకోకుండా ఇక్కడే ఉండాలని కూడా భావిస్తే కనుక అటువంటి వారు మాత్రం అరెస్ట్ కాక తప్పదు, జైలు శిక్ష అనుభవించక తప్పదు అనేది కూడా ఇండైరెక్ట్ గా కొన్ని సంకేతాలు కూడా పంపిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మనం చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారుల కోసం ఎగ్జిట్ బోనస్ స్కీమ్ ని ప్రకటించారు. ఆయన స్వచ్ఛందంగా అమెరికాను వీడితే కనుక డబ్బులతో పాటు ఫ్రీ టికెట్ ను కూడా ప్రకటించింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం. ప్రస్తుతం 2,40,329 రూపాయలతో పాటు వారి దేశానికి వెళ్ళడానికి ఫ్రీ టికెట్ ని కూడా ప్రకటించింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. ప్రస్తుతం మనం విజువల్ ఏదైతే చూస్తున్నామో, తాజ్ మహల్ ఫోటోపై కూడా ఫ్లై టు ఇండియా ఫర్ ఫ్రీ పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ ని కూడా నిర్వహిస్తున్నారు. సిబిపి హోమ్ యాప్ ని కూడా తెచ్చింది అమెరికా. ప్రస్తుతం ఈ యాప్ లో కనుక నేమ్ ని మనం నమోదు చేసుకున్నట్లయితే ఈ బలవంతపు బహిష్కరణల జాబితా నుంచి కూడా కాస్త మనం
విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రజెంట్ అరెస్టులు, జైలు శిక్షల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. ప్రజెంట్ ఏదైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారంతా కూడా బలవంతంగా వారిని బయటకు పంపించేస్తున్నారు. అయితే ఈ సిబిపి యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే జస్ట్ మనం నేమ్ ని ఎన్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి అక్రమ వలసదారులకు సంబంధించి అక్రమంగా బలవంతంగా జైల్లో పెట్టడం ఇటువంటివి ఏవి కూడా ఉండవు అంటూ కూడా యాప్ సూచిస్తుంది. ప్రజెంట్ ఈ యాప్ ని యూజ్ చేసుకొని ఇప్పటికే సొంత దేశాలకు 22 lakhs మెంబర్స్ కూడా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికాలో అక్రమ వలసదారులు ఏరివేత ప్రక్రియను వేగవంతం చేస్తుంది ట్రంప్ యంత్రాంగం. సరికొత్త అస్త్రాన్ని కూడా ప్రజెంట్ ప్రయోగిస్తుంది. బలవంతంగా దేశం నుంచి వెళ్ళగొట్టడం కంటే కూడా వారికి ఆర్థిక స్తోమత లేదు అనుకుంటుంది. నగదు ఇచ్చి గౌరవంగా సాగడంపడమే మేలని భావిస్తుంది ప్రభుత్వం. ఒక్కొక్కరికి 2.40 లక్షల వరకు కూడా దాదాపు ఎగ్జిట్ బోనస్ ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 22 లక్షల మంది ఈ అవకాశాన్ని వాడుకొని స్వదేశాలకు తరలిపోగా మిగిలిన వారు కూడా అరెస్టులు కాకుండా గౌరవప్రదంగానే వెళ్లిపోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఈ యాప్ ని అందుబాటులోకి వచ్చి ఎవరు కూడా ఇంకా వెళ్ళకపోతే వారిపై ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటామంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరి ప్రస్తుతం ఇందుకోసం ప్రత్యేకంగా సిబిపి హోమ్ యాప్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సిబిపి హోమ్ యాప్ కనుక యూజ్ చేసుకుని పేరును అందులో ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అందులో పేరును ఎన్రోల్ చేసుకున్నట్లయితే వారికి డబ్బులు ఇచ్చి ఫ్రీ టికెట్ ని వారి స్వదేశానికి పంపించేలా చేస్తుంది. ఒకవేళ కనుక పేరును ఎన్రోల్ చేసుకోకుండా ఇంకా మనం అక్కడే ఉందాము అనుకుంటే వారిపై కఠిన శిక్షలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్చరికలు జారీ చేస్తుంది.